విమానాల్లో పారాచూట్ ఉంచితే ప్రమాదాలు జరిగే సమయంలో ప్రయాణికులు చాలా సేఫ్గా ల్యాండ్ అవుతారు కదా. మరి విమానాల్లో ఎందుకు పారాచూట్లు ఉంచారు? విమానాలు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు లోపల ప్రయాణికులను కాపాడటం కోసం వారికి పారాచూట్స్ ఇవ్వవచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? మరి అదే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో కానీ ఫైటర్ జెట్లలో కానీ ఎప్పుడు కూడా పారాచూట్స్ ఉంటాయి. కానీ వందల మంది ప్రయాణించే కమర్షియల్ ఎయిర్లైన్స్లో పారాచూట్స్ ఎందుకు ఉండవు అనేది ఇప్పుడు చూద్దాం. విమానాల్లో ప్రయాణించే వారికి పారాచూట్ ఎలా ఉపయోగించాలి అనేది ట్రైనింగ్ అయి ఉండదు. పారాచూట్ ఉపయోగించడం అనేది మనం అనుకున్నంత సులువు కాదు. దానికి ట్రైనింగ్, ప్రాక్టీస్ రెండూ ఉండాలి. అలాగే స్కై డైవింగ్ చేస్తూ పారాచూట్ ఉపయోగించే వాళ్ళు మొత్తం ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు. ఎలాంటి వాతావరణంలో దూకాలి, ఎంత ఎత్తు నుండి దూకాలి, ఒకరికి మరొకరు ఎంత గ్యాప్ ఇచ్చి దూకాలి అన్నీ ముందే ప్లాన్ చేసుకుని ఉండాలి. కానీ విమాన ప్రమాదాలు ఎప్పుడు ఏ కండిషన్లో జరుగుతాయో తెలియదు. కమర్షియల్ ఎయిర్లైన్స్ అనేవి స్కై డైవింగ్ చేయడానికి అనుకూలంగా తయారు చేయబడింది కాదు. అదే ఎయిర్క్రాఫ్ట్లలో స్కై డ్రైవర్స్ జంప్ చేయడానికి వెనకాల ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ ద్వారా స్కై డైవింగ్ చేస్తారు. కానీ నార్మల్ విమానాలలో అలాంటివి ఉండవు. కాబట్టి డోర్స్ నుండి జంప్ చేయాలి. అలా చేస్తే విమానాల రెక్కలకు గాని ఇంజన్కు గాని తగిలే ప్రమాదం ఉంటుంది. ఎగురుతున్న విమానం డోర్స్ ఓపెన్ చేయడం కూడా ప్రమాదమే. మనం ముందు చెప్పుకున్నట్లు స్కై డ్రైవర్స్ ఒక ప్లానింగ్ లో ఉంటారు. వారు జంప్ చేసే సమయాల్లో ఎయిర్ క్రాఫ్ట్స్ సుమారుగా 15,000 ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. కానీ నార్మల్ విమానాలు భూమికి 35,000 ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఆ ఎత్తులో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, కావలసినంత ఆక్సిజన్ ఉండదు. కాబట్టి అక్కడ నుండి దూకాలి అంటే పారాచూట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆక్సిజన్ సిలిండర్, రెగ్యులేటర్, మాస్క్, హెల్మెట్, ఫ్లై షూట్ ఇవన్నీ ఉండాలి. అలాగే ఒక్కొక్క పారాచూట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్క పారాచూట్ బరువు 7 నుండి 10 కేజీల బరువు ఉంటుంది. విమానాల్లో ఉన్న వందల మందికి అన్ని పారాచూట్స్ పెడితే బరువు పెరిగిపోతుంది. ఎంత ఎక్కువ బరువు పెరిగితే అంత ఇంధనం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ప్రయాణికుల మీద వెయ్యాలి. దాదాపు 90% విమాన ప్రమాదాలు అనేవి విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు గాని ల్యాండింగ్ అవుతున్నప్పుడు గాని జరుగుతున్నాయి. టేకాఫ్ మరియు ల్యాండింగ్ సమయాలలో పారాచూట్ ఉపయోగించిన పూర్తిగా తెరుచుకునే పనిచేసేలోపే భూమిని చేరుకుంటారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి విమానాల్లో పారాచూట్ ను ఉంచరు. సో ఇది ఫ్రెండ్స్, విమాన ప్రమాదాలలో పారాచూట్ ని ఎందుకు ఉపయోగించరో తెలుసుకున్నాము. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.